నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమం ప్రతిరోజులాగానే చక్కటి ఆరోగ్యకరమైన వంటకాలతో రెడీగా ఉంది. మీరు కూడా రెడీగా ఉన్నారా? ముందుగా వంటలు నేర్చుకోవాలి, కొత్త విషయాలను నేర్చుకోవాలి అన్న ఒక ఆసక్తి ఉంటే చాలండి, ఏదైనా కూడా సాధించగలం. అది వంటల విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే. కొత్త అంటే మనకు తెలియని విషయాలను నేర్చుకోవడం అనేది మనం చాలా పాజిటివ్గా తీసుకోవాలి. కొంతమంది మనకు ఏదైనా రాదనుకోండి, అది నేర్చుకోవడానికి చాలా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అది మనకి రాదు అని చెప్పడానికి చాలా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకండి, లైఫ్లో ప్రతిరోజు ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునే విషయాలు బోల్డ్ అని ఉంటాయి. అది నేర్చుకోవడం అనేది ఒక దాంతో స్టాప్ అయిపోదు కదా. అందుకే ఎప్పుడు కూడా కొత్త విషయాలను మనము యాక్సెప్ట్ చేయాలి, కొత్త విషయాలు నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనము ఏదైనా కూడా సాధించగలం. ప్రతి విషయం మనకు తెలుస్తుంది. అలాగే వంటల విషయంలో కూడా. మరి ఈరోజు అటువంటి కొత్త రకమైన వంటలు నేర్పించడానికి నేను కూడా రెడీగా ఉన్నానండి. మరి ఈరోజు అమృతం కార్యక్రమంలో నేను మీ అందరికీ పరిచయం చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? గుల్కంద్ సొరకాయ పోలీలు. అమ్మో, ఎంత వెరైటీగా ఉందేంటి పేరు అనుకుంటున్నారా? గుల్కంద్ మీకు తెలుసు కదండి, చాలా ఆరోగ్యానికి మంచిది. అంటే గుల్కంద్ ఏదో పాన్లో వేసుకుంటారు అని దాన్ని చాలామంది పానికే పరిమితమేమో అనుకుంటూ ఉంటారు. కానీ కాదండి, గుల్కంద్ ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. ఒంటికి చలువ చేస్తుంది, రుచికరంగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం దాని గురించి. అయితే గుల్కంద్ సొరకాయ ఈ రెండింటి కాంబినేషన్తో పోలీలు మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఇది ఎలా ఉండబోతోంది వంట నేర్చుకోవాలంటే గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, గుల్కంద్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మీరు చూసారా అండి, ఇక్కడ నేను గుల్కంద్ తీసుకున్నాను. గుల్కంద్ ఇస్ రెడీమేడ్, మనకు డబ్బాలో దొరుకుతుంది. ఇదేంటంటే మనకు ఖర్జూరం పేస్ట్ అనమాట. కొంచెం నీళ్లు పోసి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇక్కడ మనకు సొరకాయ తురుము ఉంది. ఆ తర్వాత ఇక్కడ చక్కగా చిరుధాన్యాల పిండి తీసుకున్నాను. పోలీలు అంటే ఏంటి? బొబ్బట్లు, భక్ష్యాలు, కొన్ని ఏరియాస్లో తిరుపణ్యారాలు అని కూడా అంటారు. అంటే రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటాం కదండి. అయితే ఈ పోలీలు తయారు చేసుకోవడానికి మనం మామూలుగా ఏం చేస్తూ ఉంటాము? ఒక పూర్ణముండ తయారు చేసుకుంటాము. ఆ తర్వాత దాన్ని చక్కగా స్టఫింగ్ చేసుకొని నీట్గా పోలీల్లాగా చేసేసుకుంటాము కదా. అయితే మరి దాంట్లో ఏమేమి ఉపయోగిస్తున్నాము అంటే మనకి గుల్కంద్, సొరకాయ వీటన్నిటి కాంబినేషన్ అనమాట. ఇక్కడ ఎక్కడా కూడా పంచదార మనం వాడట్లేదు, బ్రౌన్ షుగర్ వాడట్లేదు, బెల్లం కూడా వాడట్లేదు. కేవలం మనకు ఈ పోలీలు స్వీట్గా అయ్యేది గుల్కంద్ వల్ల, అలాగే మనకు ఖర్జూరం పేస్ట్ వల్ల. అయితే గుల్కంద్ యొక్క ప్రత్యేకత, గుల్కంద్ అయితే అసలు తిన్న వెంటనే ఆహా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇది మనకి గుల్కంద్ చక్కగా గోరువెచ్చటి పాలల్లో కలుపుకొని మనం తాగినట్టయితే కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళు చాలా వరకు రిలీఫ్ ఇస్తుందంట. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా సేమ్, మనకి పాలల్లో గుల్కంద్ వేసుకున్న పాలు తాగినట్టయితే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే గుల్కంద్లో మనకు మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటి అంటే మనకు చాలా అంటే అధిక శక్తి, మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. ఓకే, అండ్ అంతేకాకుండా మనకు ఈ సొరకాయ కాంబినేషన్తో చేసుకుంటున్నాం కదా. సో సొరకాయలో ఏం తక్కువ ఉపయోగాలు అండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఫాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సొరకాయ జ్యూస్ని కూడా మనం తరచూ తాగినట్టయితే నిద్ర లేనితనం అంటాం కదా, నిద్ర తక్కువగా పడుతుంది. చాలా మందికి వెంటనే పట్టదు, చాలాసేపు పడుతూ ఉంటుంది. అలా నిద్ర తక్కువగా ఉన్న వాళ్ళకి మనకి సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా నిద్ర పడుతుంది అనమాట. ఎటువంటి ట్యాబ్లెట్లు నిజంగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. గుల్కంద్ అంటే కేవలం పాన్లో మాత్రమే తింటాము, భోజనం తర్వాత కొంచెం తీసుకోవచ్చు అనంతవరకు తెలుసు. కానీ దాంతో పోలీలు తయారు చేయొచ్చు అని నాకు తెలిసి 99% మందికి తెలీదు. ఈరోజు చాలా కొత్త వంట మీరు నేర్చుకోబోతున్నారు. మరి మొదలు పెట్టేద్దాం. మరి ఈరోజు గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోబోతున్నాం. అయితే ముందుగా ఏం చేద్దామంటే పిండి తయారు చేసుకుందాం. ఆ పిండిలో నేను ఏమేమి వేస్తున్నాను? చిరుధాన్యాల పిండి, అంటే చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. దాంట్లో ముందుగా కాస్త చిరుధాన్యాల పిండి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని, మీకు తెలిసిందే కదా మన బొబ్బట్లలో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటాము. కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉప్పు వేసేసుకున్నాం కదా. ఇందులో కొంచెం మనం నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా కలిపేసుకుందాం. మనకు పిండి నానితే బాగుంటుంది.
కాకపోతే ఎప్పుడూ కూడా మనము పోలీల పిండి చేసుకునేటప్పుడు కొంచెం నూనె కూడా వేసుకుంటే బాగా నానుతుందన్నమాట. అప్పుడు మనకు చక్కగా సాగుతూ వస్తుందన్నమాట. ఎప్పుడు అంతేనండి, మామూలుగా సాధారణంగా మనం మైదా పిండితో తయారు చేసుకుంటూ ఉంటాం కదా. సో ఏంటంటే మనకు చక్కగా ఇందులో కాస్త నూనె వేసుకొని నానబెట్టాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా సాగుతూ ఉండాలి కొంచెం. మరీ చపాతీ ముద్ద అంటే చపాతీ ముద్దని కాదు, మనకు కాస్త సాగుతూ ఉండాలి పిండి. అఫ్కోర్స్ మైదా సాగినట్టుగా మనకు చిరుధాన్యాల పిండి సాగదనుకోండి, కాకపోతే కొంచెం మన నూనె అది వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాం, ఇది కాస్త నానుతుంది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి కావాల్సినటువంటి ఆ పూర్ణం ఏదైతే ఉందో అది మనం గుల్కంద్ పూర్ణం తయారు చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా నెయ్యితో మొదలు పెట్టేద్దాము. ఇందులో కాస్త నెయ్యి, నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పులు వేసేసుకుందాం. అయితే మామూలుగా ఏంటంటే మనం జీడిపప్పులు వేసేసి వేరే బౌల్లోకి తీసుకుంటాం కదా, అలా ఏం లేదు. ఇందులో మనం కంటిన్యూగా వేసేస్తూ ఉంటాం అన్నీ. జీడిపప్పు వేసేసుకుందాం. ఒకసారి ఇది కొంచెం మనకు వేగాలి. ఇది వేగుతుందండి, ఎందుకంటే మనకు తర్వాత ఇంకా చాలా కూడా వేసేసుకోవాలి కాబట్టి అవి కూడా మనం వెల్లగా వేసేసుకుందాం. సొరకాయ తురుము, ఓకే, సొరకాయ తురుమును కూడా వేసేసుకుందాం. చాలా తక్కువ క్వాంటిటీసే వేస్తున్నాను, ఎక్కువ ఏం వేయట్లేదు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. సొరకాయ మాత్రం మనకు పచ్చివాసనలా పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అది కూడా నేతిలోనే వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. సొరకాయ హల్వా అది ఎంత బాగుంటుందండి అసలు, చక్క కోవా వేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. అలాగే ఈసారి ఎప్పుడైనా గుల్కంద్ బయటికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది, మామూలుగా ప్రతి సూపర్ మార్కెట్లో ఉంటుంది. సో చక్కగా కొనుక్కోండి, చిన్న డబ్బా కొనుక్కోండి, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు. గుల్కంద్ మనకు తక్కువ ధరకే దొరుకుతుంది. అండ్ మనకి శ్రావణ మాసం కూడా ఇంకా మొదలైపోతుంది ఆల్మోస్ట్. ఇక శ్రావణ మాసం మొదలైందంటే రకరకాల పండగలు ఉంటాయి, రకరకాల అకేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా తయారు చేసి పెట్టచ్చు మీ ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు ఇందులో కాస్త క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. చాలా హెల్దీగా తయారు చేస్తున్నాం చూసారా. మన గుల్కందే కాదు, ఇందులో మనం చాలా రకాలు వేస్తున్నాం. క్యారెట్, సొరకాయ, అలాగే ఖర్జూరము. ఇంత చక్కటి ఖర్జూరంలో ఎంత మంచి ఐరన్ ఉంటుందండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు ఖర్జూరం చాలా చాలా మంచిది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా చాలా బాగుంటుంది స్వీట్స్లో, ముఖ్యంగా వీటిలో ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో మనం ఖర్జూరం పేస్ట్ వేసుకుందాం. ఖర్జూరం పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకొని ఒకసారి ఇలా బాగా గట్టి కలిపేసుకుందాం. ఖచ్చితంగా మన ఖర్జూరం పేస్ట్ గట్టిగానే ఉంటుంది. ఓకే, దాని తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే గుల్కంద్. గుల్కంద్ కూడా ఆల్మోస్ట్ తీయగా ఉంటుందండి గుల్కంద్. కొంచెం చూసి వేసుకోండి, మరి ఎక్కువగా వేసేసుకోవద్దు. ఒక 2.5 స్పూన్లు వేసుకున్నానండి నేను, నా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక్క చుక్క నీళ్ళు ఏమైనా పోసుకోవచ్చు. సో దట్ ఏంటి అంటే కొంచెం మనకి ఇది కలవడానికి అనమాట. ఇది కంచు పాత్రలు కదండి, సో కొంచెం మనం ఒక చుక్క నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ గుల్కంద్ అండ్ అలాగే మనకు ఈ ఖర్జూరం పేస్ట్ పెద్ద వేగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ముఖ్యంగా మనకు ఆ కూరగాయల మటుకు లైట్గా వేగితే సరిపోతుంది. చూసారా, చివరిగా మనం ఏం చేయాలంటే దీంట్లో యాలకుల పొడి వేసుకుంటే అసలైన రుచి. ఆహా, అసలు ఈ ముద్ద అలాగే తిన్నా కూడా ఎంత బాగుంటుందో చూసారా. చక్కగా దగ్గర పడింది. మనం కొంచెం నీళ్ళు వేసిన తర్వాత మనకు కరెక్ట్గా వచ్చిందనమాట. ఇది మనం ఏంటంటే కాసేపు చల్లారనిద్దాం. ఈ గుల్కంద్ మిశ్రమం ఏదైతే ఉందో ఇది మనం ఒక్కసారి చల్లారు చేస్తే ఏంటంటే మనకు ఉండలు కట్టుకోవడానికి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, అన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి. ఒకవైపు పిండి రెడీగా ఉంది, మరోవైపు మనకు గుల్కంద్
పూర్ణం అని చెప్పలేడు, గుల్కంద్ స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. కాబట్టి ఇది ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా మనం పోలీలు తయారు చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఈ గుల్కంద్ మిశ్రమం చల్లారిపోయింది చక్కగా. అని ఇటువైపు పిండి కూడా మనకు రెడీగా ఉంది కాబట్టి ఇక మనం పోలీలు తయారు చేసుకోవచ్చు. అయితే ఇలా చపాతీ కర్ర పీట తీసుకొని బటర్ పేపర్ కూడా తీసుకున్నాము. సో దట్ మనకు చిరుధాన్యాల పిండితో చేస్తున్నాం కాబట్టి పిండి సాగదు. అందుకు మనకు కరెక్ట్గా రావాలంటే ఈ బటర్ పేపర్ యూజ్ చేసుకుంటే ఇంకొంచెం బాగా వస్తుంది. అదే లేదు మీ ఇంట్లో మీరు మైదా పిండే వాడుకుంటారని కూడా వాడుకోండి. కాకపోతే ఈ గుల్కంద్ స్టఫింగ్ని మాత్రం యాస్టీస్గా ఇలాగే మీరు వాడుకుంటే బాగుంటుంది. అయితే ముందుగా స్టవ్ వెలిగిచ్చేస్తానండి. పెనం కూడా వేడవుతూ ఉంటుంది. పెనం వేడయ్యేలోపు మనం చక్కగా పోలీలు తయారు చేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకుందాం. ముందుగా కాస్త చేతికి నెయ్యి తీసుకొని లేదంటే నూనె తీసుకొని పిండి తీసుకొని కొంచెం మనం ఇలా చపాతీలాగా చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి స్టఫింగ్ ఏదైతే ఉందో ఇలా మనం చక్కగా ఒక రౌండ్గా చేసుకుందాం. చేసుకొని ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని కొంచెం ఇలా అద్దుదాం. సో దట్ మనకి ఇట్లా రౌండ్గా కాబట్టి కొంచెం మనకు అణుగుతుంది. ఆ తర్వాత చక్కగా ఇలా చుట్టేసుకుందాం. ఇలా తీసుకొని మనకి ఎక్స్ట్రా ఏవైనా ఉంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ట్రా అనిపించింది అనుకోండి తీసేసేయచ్చు. తీసేసుకొని చక్కగా ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుందాం. చేసేసుకుంటే మనకి ఈ మధ్యలో ఏదైనా ఉంటే కూడా నీట్గా కవర్ అయిపోతుంది అన్నమాట. ఇది ఒకసారి మనం చక్కగా పోలీల్లాగా ఒత్తేసుకుందాం. ఇలా తయారు చేసుకున్నాం కదా. పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి చక్కగా పెనం మీద వేసేసుకొని నెయ్యితో 2 వైపులా కాల్చుకుందాం. చాలా చిన్న చేశాను నేను. సో మీరు మీ ఇష్టం వచ్చిన సైజులో చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. కానీ భలే ఉంటుందండి. ఎప్పుడెప్పుడు రుచి చూడాలా నేను ఎదురు చూస్తున్నాను. ఇది మీరు అంటే మన చిరుధాన్యాల పిండి కాబట్టి ఇంతకన్నా మనకు సాగదు. సో అందుకే మనకు ఇంతే సైజులో వచ్చిందనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా హాయిగా మీ ఇంట్లో తయారు చేసేసుకోండి. నేను ఇలా నెయ్యితో 2 వైపులా కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. సాధారణంగా కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు అనేక రకమైన మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అయితే ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. రణపాల ఆకుల నుంచి తీసినటువంటి రసాన్ని ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ మీరు తీసుకున్నారనుకోండి, కిడ్నీలో స్టోన్స్ అనేవి తగ్గిపోతాయి. అలాగే ఫామ్ కాకుండా కూడా మన ఒంటిని కాపాడతాయి. మరి ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైనప్పుడు ఇది ప్రయత్నించండి. చూసారా, ఇలా చక్కగా మనము నెయ్యితో కాలుస్తున్నాం 2 వైపులా. ఇలా చక్కగా టేస్టీగా ఎప్పుడూ కూడా మనం పోలీలు అంటే మీ భాషలో బొబ్బట్లు అనొచ్చు, భక్ష్యాలు అనొచ్చు, ఇవన్నీ మనము నెయ్యితో కాల్చుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. మనకు రంగు కూడా మారింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా చక్కగా మా పక్షి కూడా ఎదురు చూస్తుంది. ఇదేంటి అసలు హంసలాగా ఉంది. ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు గుల్కంద్ సొరకాయ పోలీలు టేస్ట్ చేద్దామా అని చెప్పి. దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది నాకు మాత్రమే, నేను ముచ్చటగా ఒకటే తయారు చేసుకున్నానండి. సో మీరు కూడా చక్కగా ఇదే ప్రాసెస్లో హాయిగా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఖచ్చితంగా 4 అడుగుతారు. చాలా చాలా బాగుంటుంది. గుల్కంద్ సొరకాయ పోలీలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, గుల్కంద్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు.
గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో చిరుధాన్యాల పిండి, కాస్త ఉప్పు, నీళ్లు, కాస్త నూనె పోసి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, తరిగిన సొరకాయ తురుము, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, గుల్కంద్, యాలక్కుల పొడి వేసి బాగా కలిపి మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న ముద్దను బటర్ పేపర్ పై వేసి రోటీలాగా ఒత్తుకొని చల్లార్చుకున్న గుల్కంద్ మిశ్రమాన్ని ఒక ఉండలాగా తీసుకొని రోటీ మధ్యలో పెట్టి మడిచి క్లోజ్ చేసి పోలీలాగా ఒత్తుకున్న పోలీలను పెనం మీద వేసి నేతితో 2 పక్కలా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుల్కంద్ సొరకాయ పోలీలు రెడీ. చూసారు కదా, గుల్కంద్ సొరకాయ పోలీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది చూసారా అండి, కొబ్బరి బొబ్బట్ల లాగా ఉన్నాయి. అంటే మనకి గుల్కంద్ తురుము లాగానే ఉంటుంది కదా, కొబ్బరి తురుము లాగా అలా ఉంది. టేస్ట్ చేస్తాను. ఆహా, ఎంత టేస్టీగా ఉన్నాయో. గుల్కంద్ ఎంత డామినేట్ చేస్తుందో మీ అందరికీ తెలుసు కదండి. అంటే పాన్లో ఎంతైతే డామినేట్ చేస్తుందో ఈ పోలీల్లో కూడా అంతే బాగా డామినేట్ చేసింది. చాలా చాలా బాగుందండి. గుల్కంద్కి మనం ఎన్ని రకాల దాని ఉపయోగాల గురించి మాట్లాడుకున్నాము. మరి అంత హెల్దీ అయినటువంటి గుల్కంద్తో మనం పోలీలు తయారు చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట కొర్ర పుదీనా పొంగల్. పొంగల్ మీ అందరికీ తెలుసు. అది మనం కొర్రలతో పుదీనా కాంబినేషన్లో తయారు చేయబోతున్నాం అనమాట. మరి ముందుగా కొర్ర పుదీనా పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర పుదీనా పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా. కొర్ర పుదీనా పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా కొర్రని ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం. అంటే మనకు పొంగల్ కాబట్టి కొంచెం మనం మెత్తగానే ఉడికించుకున్నాము. ఆ తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నాం. ఇది త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. సో మిగతావన్నీ కూడా మామూలుగా మనం పొంగల్లో తయారు చేసుకునేవి. అయితే ఈ కొర్ర పుదీనా పొంగల్, కొర్రల యొక్క ప్రత్యేకత ఏంటి? చాలాసార్లు మన అమృతం కార్యక్రమంలో కొర్రల గురించి బోల్డ్ విషయాలు మాట్లాడుకుంటాం కదా. ఇందులో విటమిన్ B6 ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బేసిక్గా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు, తర్వాత నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు, నర్వ్స్ బలహీనత చాలా మందికి ఉంటుంది. దాంట్లో రకరకాల లెవెల్స్ ఉంటాయి. కొంతమందికి పార్కిన్సన్స్ అని ఇలా బోల్డ్ రకాలు ఉంటాయి. అలా మనకి నర్వ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, నరాల శక్తిని మనం ఇవ్వడానికి మనకి కొర్రలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. మరి ఇంత చక్కటి కొర్రలను అలాగే ఇంత చక్కటి పుదీనాను కలిపి ఒక పొంగల్ అంటే ఇంకా అసలు ఎలా ఉంటుంది చెప్పండి. ఫుల్ అంటే హోల్సమ్ ఫుడ్ అన్నమాట. అయితే మనము ఈ వంట ప్రాసెస్లోకి వెళ్లే ముందు మనం ఏం చేద్దామంటే ఈ పుదీనా అలాగే ఇందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొత్తిమీర, దీన్ని అంటే ఆల్ గ్రీన్స్ అన్నమాట. అంటే ఈ గ్రీన్స్ అన్నిటినీ కూడా మనం చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ తర్వాత మనము వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీన్ని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆహా, చక్కగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఈ 3 అన్నీ ఉన్నాయి. చక్కగా దీన్ని మనం రుబ్బుకున్నాము, పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక మనం పొంగలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక పొంగలి మామూలు ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే, ఎలా చేస్తారు ఏంటి అని. దాంట్లో చిన్న మార్పులు చేర్పులు. మనం అంటే మీరు సాధారణంగా అంటే మనందరం కూడా సాధారణంగా అన్నం వైట్ రైస్ వాడుతూ ఉంటాం. అలా కాకుండా కొర్రలతో చేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా కాస్త నెయ్యి, నెయ్యితో పాటు నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యితో అచ్చంగా నెయ్యితో చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పొంగల్ కదండి, పొంగల్కి అలాగే చక్కెర పొంగలి వీటన్నిటికీ ఏంటంటే నెయ్యి అనేది ప్రధానమైన విషయం. అది ఎంత వేస్తే అంత రుచికరంగా ఉంటుంది. అందుకే దేవస్థానాల్లో సాధారణంగా మనకు పొంగల్ ఇచ్చినప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా తిరుపతిలో
ఎందుకంటే నెయ్యి చాలా ఎక్కువగా వేస్తూ ఉంటారు కాబట్టి. అదే మనకి వెనకాల రహస్యం అనమాట, సీక్రెట్. ముందుగా జీడిపప్పులు వేయించేసుకుందాము. ఇది ఒక్కసారి మనకు వేగిన తర్వాత మనం నెక్స్ట్ కావాల్సినవన్నీ కూడా వేసేసుకోవచ్చు. జీడిపప్పులు వేగిపోయాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాండీలో కావాలంటే కాస్త నూనె వేసేసుకోవచ్చు. నెయ్యి ఆల్రెడీ ఉంది కదండి, సో కొంచెం మనం నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఇక పోపులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత చక్కగా ఘాటు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అల్లం ముక్కలు నేను కొంచెం ఎక్కువగానే వేశాను, ఎందుకంటే పొంగల్కి ఆ ఘాటు లేకపోతే అస్సలు బాగోదండి. ఉండాలి, దేనికి ఏది ఉండాలో అంత కరెక్ట్గా ఉండాలి. ఏ తక్కువ ఎక్కువలైనా కూడా బాగోదు. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఆ తర్వాత మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం. మీ అందరికీ తెలుసు, అంటే ఈ పుదీనా పేస్ట్ అనేది మీరు మామూలుగా పులావ్ తయారు చేసుకున్నా, పుదీనా పులావ్ ఇటువంటివి ఏ చేసుకున్నా కూడా మీరు దేనికైనా దంపుడు బియ్యంలో కూడా మీరు వాడుకోవచ్చు. అంటే ఈ పేస్ట్ ప్రొసీజర్ గురించి చెప్తున్నా. ఈ పేస్ట్ మీరు దేనికైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసుకుందాం. ఎందుకంటే మన కొర్రలు ఆల్రెడీ ఉడికిపోయాయి, ఇది మనకి ఉడకలేదు, కేవలం నానింది కాబట్టి దీని ముందుగా మనం ఉడికిచ్చేసుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడికిద్దామండి. అప్పుడు మనకు పెసరపప్పు ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో మనం 5 మినిట్స్ వెయిట్ చేసాము. చక్కగా మనకి పెసరపప్పు అంతా కూడా బాగా ఉడికిపోయింది. మనం మ్యాష్ కూడా చేసేసాము ఇలా. ఓకే, అండ్ ఆ తర్వాత మనం ఇందులో ఉడకబెట్టుకున్నటువంటి కొర్రలు కూడా వేసేసుకుందాం. సమపాళ్ళల్లో వేసుకోవచ్చు, లేదా మీకు పెసరపప్పు ఎక్కువ కావాలి అంటే పప్పు ఎక్కువ కావాలి అంటే పప్పు ఎక్కువ వేసుకోవచ్చు. దాన్ని బట్టి క్వాంటిటీస్ వేసేసుకోవచ్చు. సరిపోతుందండి. దీన్ని మనం చక్కగా కలిపేసుకుందాం. ఇంకా ఎక్స్ట్రా నీళ్లు వేసుకోవాల్సిన అవసరం అయితే నాకు తెలిసి ఏం లేదు. చూద్దాం, కలుపుతూ ఉంటే కదా మనకు క్లారిటీ వస్తుంది. చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదండి, ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని అలా వదిలేస్తే చక్కగా మనం వేసినటువంటి కుర్రలు అలాగే ఉడికిన పెసరపప్పు ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది. అందరి కోసం ఈ చిట్కా. దోశలు కరకరగా రావాలంటే మనం ఏం చేయాలి? దోశ పిండి రుబ్బుకునేటప్పుడు కాస్త మొక్కజొన్న పిండి వేసి మరీ రుబ్బండి. అప్పుడు దోశలు వేసుకునేటప్పుడు దోశలు కరకరలాడుతూ రుచికరంగా ఉంటాయి. ఈసారి ఈ చిట్కాను ప్రయత్నించండి. చూసారా, ఇలా చక్కగా దగ్గర పడిపోయింది. ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఇక మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. చివరిగా కాస్త కరివేపాకు వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా పొంగల్ తీసేసుకున్నాం కదా, పైన నుంచి కొంచెం నెయ్యి, ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు, అలాగే లైట్గా అలా కరివేపాకు, ఇలా చక్కటి రంగుతో మన కొర్ర
పుదీనా పొంగల్ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర పుదీనా పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా. కొర్ర పుదీనా పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీరను కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, ముందుగా చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసి కాసేపు వేయించిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్నటువంటి కుర్రలు, కాస్త ఉప్పు, చివరిగా కాస్త కరివేపాకు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి వేయించిన జీడిపప్పు, కరివేపాకుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర పుదీనా పొంగల్ రెడీ. చూసారు కదా, కొర్ర పుదీనా పొంగల్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా డిఫరెంట్గా ఉందండి. కొబ్బరి వేసినందుకు చాలా బాగుంది. పచ్చి కొబ్బరి అది బాగా డిఫరెన్స్ వస్తుంది. అలాగే పుదీనా పేస్ట్ రూపంలో వేసినందుకు కూడా ఇంకా చాలా బాగా డిఫరెన్స్ వస్తుంది. అంతేకాకుండా మనము కొర్రల్ని చాలా మెత్తగా ఉడికించుకున్నాం. అలాగే పెసరపప్పును కూడా చక్కగా ఉడికిచ్చేసాం. అసలు ఈ 2 కూడా ఎంత బాగున్నాయంటే రుచి. నెయ్యితో టేస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుందండి. తప్పకుండా ఈ వంటకాలను, అంటే మన అమృతంలో మనం తయారు చేసిన మొదటి వంటకము అలాగే ఇది 2 కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.